Question చూద్దాం. Question number 55. The magnetic induction at the center of a solenoid is B. If the length of the solenoid is reduced to half and the same wire is wound in two layers, the new magnetic induction is option 1 B, 2, 2B, 3, B by 2, 4, 4B. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం సపోజ్ లెట్ ఇట్ బి సాలినాయిడ్ అనుకుందాం. లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ L. సో B ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు mu naught Ni ఈ సాలినాయిడ్కి. ఇప్పుడు ఏంటంటే ద లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ రెడ్యూస్డ్ టు హాఫ్, అంటే ఈ సాలినాయిడ్తో కంపేర్ చేస్తే హాఫ్ అయిపోయింది, తగ్గిపోయింది. సో L/2 అయింది. ఈ సాలినాయిడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని B డాష్ అనుకుంటున్నా, B డాష్. సో లెంత్ ఈజ్ L/2, లెంత్ని L డాష్ అనుకుంటున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా స్మాల్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంతే కదా, దట్ ఈక్వల్ టు mu naught N/L ఇంటూ I. సరిపోయిందా? నెక్స్ట్ B డాష్ అంటే లెంత్ L/2కి రెడ్యూస్ అయిపోయింది, L డాష్ ఈజ్ ఈక్వల్ టు L/2 తగ్గిపోయింది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ B డాష్ ఇన్సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ సాలినాయిడ్కి తగ్గిపోయిన తర్వాత లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మళ్ళీ mu naught N డాష్ I ఈజ్ ద ఫార్ములా. కరెంట్ సేమే, రెండు సిచ్యువేషన్లో కరెంట్ సేమే. సో mu naught ఇంటూ స్మాల్ n అంటే N/L, N డాష్ అంటే N/L డాష్, నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, N/L డాష్. బట్ ఇక్కడ L డాష్ అంటే ఏంటి, L/2 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. mu naught N/L డాష్ అంటే L/2, 2 రెసిప్రోకల్ అయి పైకి పోతుంది, ఇక్కడ రాస్తాను, ఇంటూ I. mu naught N/L ఇంటూ I, mu naught N/L ఇంటూ I అంటే B. సో దట్ B డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 times B ఈజ్ ద ఆన్సర్. 2B, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.